అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల నడుమ ఎప్పుడో బయసు నడుస్తూనే ఉంటది. వాళ్ళు ఇల్లే వీళ్ళే దవ్వుతుంటారు. మీరింత తిన్నారంటే మీరంత తిన్నారని ఎత్తేసుకుంటారు. ఇక ఓట్లు వచ్చానంటే ఇంకింత రువ్వడు ఉంటది రెండు పార్టీల నడుమ. హగో అచ్చం అట్లనే నడుస్తుంది దేశ రాజధాని ఢిల్లీలా. కానీ మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మరి ఫైటింగ్ ఎట్లా నడుస్తుందంటే సినిమా పోస్టర్లు అనుకునేరు పొలిటికల్ పోస్టర్లు. ఢిల్లీలో సీపూర్ పార్టీకి కమలం పార్టీకి తగ్గ ఫర్ నడుస్తుంది. ఓటర్ లిస్ట్ లా స్కామ్ చేసిర్రు. చాలా మంది కొత్తోళ్ళ పేర్లున్నాయి. మళ్ళా ఏజ్ సుధా 40 ఏళ్ళకెళ్ళి 80 ఏళ్ళు అందరి అడ్రస్లు సేమే ఉన్నాయని అప్పట్లో సూపర్ హిట్ అయిన స్కామ్ సినిమా పోస్టర్ ను మార్పింగ్ చేసి కేజ్రీవాల్ సార్ ఫోటో పెట్టి పబ్లిక్ లకి ఇడిచిండ్రు బీజేపీ వాళ్ళు. ఊకుంటారా? మా సారంతా దేశభక్తులు లేడని గోట్ సినిమాలో తలపతి నడిచి వస్తున్న వీడియో మార్పింగ్ చేసి కేజ్రీవాల్ సార్ ముఖం అంటూ పెట్టి వాళ్ళు ఇడిచిండ్రు. నిన్ని కెళ్ళి కాదుల్లో ఢిల్లీలో ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళు ఇదే కథ. వీళ్ళ మీద వాళ్ళు పోస్టర్లు అంటూ పెట్టుడు, వాళ్ళ మీద ఇల్లు కౌంటర్ పోస్టర్లు విడుదల చేసుడు నడుస్తుంటది. మునుపు బీజేపీ ఆఫీస్ కాడ పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టిర్రు. చీపురు పాటోళ్ళు సుత ఏం తగ్గలే. వచ్చే నెలలనే అసెంబ్లీ ఓట్లు రాబోతున్నాయి. వాళ్ళ రెండు పార్టీలు ఇట్లా రువ్వడి పెంచినాయి అన్నట్టు. చూడాలి మరి పోస్టర్లకు పబ్లిక్ ఎన్ని లైకులు కొడతారో, ఓట్ల మిషన్లు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు రాలుతాయో. ఈ ముచ్చటి ఇట్లుంటే ఇవాళ ఢిల్లీలో పేదోళ్లకు 1675 ఇండ్లు పంచిండు ప్రధాని సారు. కరస ఒక్కింటికి 25 లక్షలైతే పబ్లిక్ 1,42,000 కడితే సరిపోతుంది. ఇప్పుడే ఎందుకంటే వచ్చే నెలలనే అసెంబ్లీ ఓట్లు రాబోతున్నాయి. అలా రెండు పార్టీలు ఇట్లా రువ్వడి పెంచినాయి అన్నట్టు.